బంటి అయితే వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. ఇంతలో అక్కడ అంజలి కనిపించకపోయేసరికి బంటి అయితే కంగారు పడుతూ అంజలి అంజలి అంటూ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయినా సరే అంజలి కనిపించదు. ఇంతలో బంటి అయితే కంగారు పడుతూ అక్కడ వాటర్ని తాగుతాడు. ఇంతలో ఒక దొంగ అయితే వాళ్ళ బ్యాగ్ని పట్టుకుని చుట్టుపక్కల ఎవరు ఉన్నారా లేదా అని చూస్తూ ఉంటాడు. అది చూసిన బంటి అయితే రే ఆ బ్యాగ్ మాదిరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దొంగ అయితే ఆ బ్యాగ్ని పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అది చూసి బంటి అయితే రే ఆ బ్యాగ్ మాదిరా ఆగరా అని చెప్పి అన్నా సరే ఆ దొంగ అయితే ఆ బ్యాగ్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి బంటి అయితే షాక్ అయిపోతాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడని చెప్పి వాడు వెనకాతలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో అంజలి కూడా తనకి కనబడదు. అంజలి అయితే పోలీసుల నుండి తప్పించుకొని శాంభవి కారు ఎక్కి డిక్కీలో అలా పడుకొని ఉంటుంది. ఆ డిక్కీలో పడుకొని ఉండగా ఇంతలో శాంభవి అయితే వచ్చి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కారుని డ్రైవ్ చేస్తూ ఉండగా తను ఏదో బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అక్కడ ఉన్న చెట్టుకైతే గుద్దేస్తుంది. శాంభవి అక్కడ ఉన్న చెట్టుని కారుతో గుద్దేయడంతో శాంభవి అయితే కార్ని గుద్దుకొని స్పృహ కోల్పోయి అలానే పడిపోయి ఉంటుంది. అది చూసి అంజలి అయితే ఏంటి ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అని చెప్పి లెగిచి చూసేసరికి అక్కడ చెట్టుకైతే వాళ్ళ కారు గుద్ది ఉంటుంది. ఇక అక్కడ ఉన్న డ్రైవ్ చేస్తున్న ఆవిడ అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడం చూసి అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం జరిగింది అసలు అని చెప్పి అంజలి అయితే లేచి ఆ శాంభవి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక అంజలి జాడను బంటి కనుక్కోగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.